సరదాగా సువర్ణ. సో నేచర్ మీద విపరీతమైన అభిమానం అండ్ లవ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. ఈసారి అయితే అరకు వెళ్ళడం అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అండి. చాలా స్పెషల్ డే, అందుకే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాము. సో అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి కార్ మీద వెళ్ళాల్సి వచ్చింది. లేదు అంటే తప్పకుండా ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేయమని నేను చెప్తాను. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయవలసిన ట్రైన్ జర్నీ ఏదైనా ఉంది అంటే అది వైజాగ్ టు అరకు అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మిడిల్లో టన్నల్స్ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ మేము వెళ్ళేసరికి చాలా లేట్ నైట్ అయితే అయిపోయింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే హరిత రిసార్ట్స్ బుక్ చేసుకున్నాం. అండ్ ఈసారి అయితే యాపిల్ వ్యాలీ రిసార్ట్స్ అయితే బుక్ చేసుకున్నాము. 2 days అయితే స్టే చేసామండి. సో ఫస్ట్ డే అయితే రూమ్స్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ డే అయితే హట్స్లోకి షిఫ్ట్ అయ్యాము. ఛార్జెస్ మాత్రం డిపెండ్స్ ఆన్ సీజన్ అండి. మేమైతే అన్ సీజన్లో వెళ్ళాం. సీజన్లో వెళ్తే మాత్రం ఛార్జెస్ ఎక్కువగానే ఉంటాయి రూమ్స్కి. మేమైతే 12 o'clock అయిందండి. స్పెషల్ డే అని చెప్పాను కదా, ఆ రోజు అయితే మా హస్బెండ్ బర్త్డే. కేక్ అయితే కట్ చేయించాము. ఎవ్రీ ఇయర్ వచ్చేదే కదా, అందులో స్పెషల్ ఏముంది అనుకోకండి. లైఫ్ అన్నది చాలా చిన్నదండి. సో స్పెషల్ డేస్ని తప్పకుండా ఇంకా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుని అది ఒక మెమరీలా చేసుకోవాలన్నది నా ఒపీనియన్. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అందరం షాక్ అయిపోయామన్నమాట. సడన్గా రెయిన్ అయితే వచ్చేసిందండి. మేము అనుకున్న ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయని చాలా భయపడ్డాం. బట్ అలా ఏం కాలేదండి. 9:30 అయ్యేసరికి రెయిన్ అయితే ఆగిపోయింది. సో క్లైమేట్ ఇలా ఉందన్నమాట. వ్యూ అయితే అదిరిపోయింది రిసార్ట్స్ నుంచి. రిసార్ట్ అంతా ఒక్కసారి తిరిగేసి మాకు నచ్చిన ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ రిసార్ట్ అయితే మాత్రం తప్పకుండా షూట్స్కి భలే ఉంటుందండి. అండ్ మా డేని అయితే స్టార్ట్ చేసాము. అరకు నుంచి చాపరాయి వాటర్ ఫాల్స్కి 16 kilometer డిస్టెన్స్ అయితే వస్తుందండి. అరకులో ఇదొకటే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా చాపరాయికి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా డెవలప్మెంట్ అయితే కనిపించింది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ బయట అయితే మాత్రం బ్యాంబూ చికెన్ ఉంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి మర్చిపోకుండా వచ్చినప్పుడు. వాటర్ ఫాల్ యొక్క ఎంట్రన్స్ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి 50 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్ పే చేయించుకుంటున్నారు. వ్యూ అయితే చూడండి చాలా బాగుంది. అండ్ పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్స్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఆ బండరాళ్ళు అనేవి చేపలా ఉంటాయండి. సో దాని మీద అయితే వాటర్ ఫ్లో అవుతుంది. దానివల్ల దీనికి చాపరాయి అని వచ్చింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం అయితే కేర్ఫుల్గా ఉండాలండి. ఏ మాత్రం కాల్ స్లిప్ అయినా పాతాళలోకంలోకి వెళ్ళిపోతాం. అండ్ సీజన్లో వస్తే మాత్రం ఈ వాటర్ ఫాల్ యొక్క ఫ్లో చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందంటండి. అండ్ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి అయితే క్లైమేట్ చాలా బాగుంది. వెళ్ళిన రోజు అయితే వర్షంగా ఉండటం వల్ల వాటర్ అంతా బురదగా అనిపించిందండి. అండ్ ఫైనల్గా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అరకు కల్చర్ని అయితే రిప్రజెంట్ చేస్తూ అక్కడ ట్రైబల్స్ అయితే డ్యాన్స్ చేస్తారండి. మనం కూడా కావాలంటే వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయొచ్చు. అండ్ కావాలంటే వాళ్ళకి గెటప్స్ కూడా వేసుకోవచ్చు. పర్ హెడ్ 150 ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ చాపరాయి ఫినిష్ అయిపోయిన తర్వాత అరకు పైనరీ పార్క్ అయితే వెళ్ళామండి. ఇదైతే అరకు నుంచి 8 kilometer డిస్టెన్స్ వస్తుంది. టికెట్ 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా వర్త్ అండి. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఇంతకుముందు అయితే ఈ పార్క్ని ఓన్లీ షూట్స్కే యూజ్ చేసేవారు. బట్ ఇప్పుడైతే మాత్రం టూరిస్ట్ అట్రాక్షన్ కింద అయితే డెవలప్ చేశారు. అండ్ అరకులో నాకు బాగా నచ్చిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి. అండ్ ఈ పార్క్ యొక్క మెయిన్ అట్రాక్షన్ వచ్చి 100 feet పైన్ ట్రీస్. చుట్టూ తిరిగి ఎటు చూసినా కూడా ఎత్తైన పైన్ ట్రీస్ అయితే ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కిడ్స్కి ప్లే ఏరియా కూడా ఉందండి. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నైట్ స్టే చేయాలంటే టెంట్స్ కూడా ఇస్తున్నారు. పర్ హెడ్ అయితే 500 ఛార్జ్ చేస్తున్నారు. ఈ పార్క్లోనే లోపల క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అది ఫినిష్ అయిపోయాక నెక్స్ట్ ఇమీడియట్గా చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ అండ్ చిన్నపిల్లలకైతే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ టికెట్ చూపిస్తే లోపల కాంప్లిమెంటరీగా చాక్లెట్స్ ఇస్తున్నారండి. ఇదైతే చాక్లెట్ కమ్ ఫన్ ఫ్యాక్టరీ అనమాట. లోపలికి ఎంటర్ అవగానే చుట్టూ తిరిగి చూస్తే అన్ని బొమ్మలతో డెకరేట్ చేసి ఉన్నాయి. కోకో ట్రీస్ నుంచి అయితే ఫ్రూట్స్ తీసి అండ్ వాటిని చాక్లెట్స్ కింద ఎలా తయారు చేస్తారన్నది అండ్ లోపల చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉందండి. మిషనరీ అంతా కూడా లోపల ఉందన్నమాట. సో చాలా డీటెయిల్గా బొమ్మలతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంట్రీ టికెట్ చూపిస్తే ఇక్కడే లోపల కాంప్లిమెంటరీ చాక్లెట్స్ అయితే ఇస్తున్నారండి. లోపల చాలా షాప్స్ ఉన్నాయి అండ్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి.
పిల్లలతో వస్తే మాత్రం తప్పకుండా బ్యాగ్ ఫిల్ చేసుకుని వెళ్ళాల్సిందే ఈ చాక్లెట్స్తో. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయండి. డార్క్ చాక్లెట్స్, హాట్ చాక్లెట్స్ ఉన్నాయి. డార్క్ చాక్లెట్ ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా నచ్చుతాయి ఈ చాక్లెట్స్. అయితే ఎగ్జిబిషన్ కమ్ గేమ్ జోను ఇదివరకు చాలా బాగుండేది. బట్ ఇప్పుడైతే నాకు మెయింటెనెన్స్ పెద్దగా కనిపించలేదు ఏమీ. షెర్ ఫ్యాక్టరీకి ఆపోజిట్లోనే పద్మాపురం గార్డెన్స్ అయితే ఉంటుంది. దాన్ని అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వెదర్ కండిషన్ పెద్దగా బాగాలేనట్టు అయితే అనిపించింది. మళ్ళీ రెయిన్ వచ్చే సిచ్యువేషన్స్ అయితే బాగా కనిపించాయి. సో నెక్స్ట్ అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళామండి. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చి రణజిల్లెడ వాటర్ ఫాల్స్ అని. ఈ వాటర్ ఫాల్స్ వచ్చి చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి 2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ వచ్చింది. మేమైతే కార్లో వచ్చాము. సో కార్ అయితే స్టార్టింగ్లోనే వదిలేసి వచ్చిందండి సెంటర్ దగ్గర. అండ్ బైక్ మీద వస్తే మాత్రం తక్కువ డిస్టెన్స్లోనే పార్క్ చేసుకోవచ్చు. వీలర్స్ అయితే తిరగటానికి పెద్ద స్పేస్ అయితే లేదు. అందుకనే పార్కింగ్ కొంచెం దూరంగానే చేయాల్సి వచ్చింది. నాకైతే చాలా భయం వేసిందండి. ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా సరే పడిపోతానన్న భయం అయితే వేసింది. బట్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. సీజన్లో అయితే ఇంకా బాగుంటుందంట వాటర్ ఫ్లో. మేమైతే బాగా పైకి అయితే వెళ్ళలేదు పిల్లలతో వచ్చామని చెప్పి. నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చి అరకు ట్రైబల్ మ్యూజియం అండి. దీన్ని మాత్రం అస్సలు మిస్ కాకూడదు. మ్యూజియమే కదా ఏముంది అనుకోకండి. లోపలైతే గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అండ్ వాళ్ళ యొక్క కల్చర్ని చాలా బాగా చూపిస్తారు. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి 60 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్ పే చేయించుకుంటున్నారు. అండ్ లోపలైతే చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క రూట్ మ్యాప్ని అయితే స్టార్టింగ్లో డిస్ప్లే చేశారు. ఇదైతే మాత్రం నాకు భలే నచ్చింది. చిన్నప్పుడు మనం చేసే సైన్స్ క్రాఫ్ట్ గుర్తొచ్చింది. అండ్ లోపల చాలా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లో అన్నీ కూడా హ్యాండ్ మేడ్వి లక్క బొమ్మలు అండ్ హ్యాండ్తో చేసిన బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడ్డానికి అయితే రియల్గా మనుషులు అనిపిస్తున్నారు కదా, కానీ కాదండి, ఇవైతే బొమ్మలు. సో వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఈ మ్యూజియం అంతా కూడా అక్కడక్కడ బొమ్మలు సెట్ చేశారు. అండ్ గిరిజనులు యూజ్ చేసే ఆభరణాలన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా డిస్ప్లే చేశారు. గిరిజనుల యొక్క వస్త్రధారణ కానీ వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఎలా ఉంటాయన్నది ఈ మ్యూజియం లోపల ఉంటుందండి. చాలా క్లియర్గా బొమ్మలతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ బొమ్మలు అయితే చాలా రియల్గా అనిపిస్తాయి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు షాక్ అయిపోయాను. రియల్గా మనుషుల్లా అనిపించారు. ట్రైబల్స్ హంటింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే వస్తువులన్నీ కూడా భలే ఉన్నాయండి చూడడానికి. ట్రైబల్స్ యొక్క రోజువారీ పనులు, అలవాట్లు అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు పిన్ టు పిన్ చాలా క్లియర్గా ఉందండి. అండ్ ఇలాంటివి అయితే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. వచ్చినప్పుడు ఈ మ్యూజియంని అయితే విజిట్ చేయండి తప్పకుండా. ఈ మ్యూజియం అయితే 2 స్టేర్స్లో ఉంటుంది. సో కింద అయితే ఎలా డిస్ప్లే చేశారో పైన కూడా అదే రకంగా డిస్ప్లే ఉంటుంది. అరకులో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ స్పైసెస్ కానీ వాళ్ళు ఎలా పండించి మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతారు అన్న విధానాన్ని కూడా చాలా చక్కగా చూపించారు. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చి కాఫీ మ్యూజియం అండి. ఇది ఆ ట్రైబల్ మ్యూజియం బ్యాక్ సైడే వస్తుంది. లోపలికి ఎంటర్ అవగానే మనకి కాఫీ యొక్క స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ పౌడర్స్ అయితే అమ్ముతారండి. సో మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే కాఫీ ఇండియాకి ఎలా వచ్చింది అని చెప్పి ఇక్కడ చాలా బాగా చూపిస్తారు. అంతేకాకుండా కాఫీ యొక్క ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అండ్ అది ఎలా గ్రో చేస్తారు, ఫైనల్గా కాఫీ పౌడర్ అనేది ఎలా వస్తుంది అనేది సింబాలిక్గా చాలా బాగా చూపించారు. మ్యూజియం నుంచి బయటికి రాగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ అయితే అమ్ముతారండి. ఇక్కడ డార్క్ కాఫీ అయితే చాలా బాగుంటుంది. అరకు అనగానే అందరికీ ఆబ్వియస్గా గుర్తొచ్చేది కాఫీనే. సో ఇంత దూరం వచ్చి కాఫీ తాగకపోతే అస్సలే బాగోదు. మ్యూజియం అంతా నైట్ అయ్యేసరికి లైటింగ్స్తో చాలా బాగా సెట్ చేశారు. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అరకులో మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్గా డే 1 అయితే చాలా హ్యాపీగా అండ్ సక్సెస్ఫుల్గా అయితే ఫినిష్ చేసాము. ఈవినింగ్ అయితే హట్స్లోకి షిఫ్ట్ అయ్యాము. సో లోపలైతే ఎలా ఉందో చూడండి. అండ్ ఈ రూమ్స్ని అయితే ఒక్క నైట్ స్టే చేయడానికి 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ డే ఏ ప్లేసెస్కి విజిట్ చేసామన్నది ఫుల్ వీడియో చేసి పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.